మెగా 9 బాక్స్ ఆఫీస్ నేను కావ్య. అర్జున్ రెడ్డి ఓ సంచలనం. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇక కళ్యాణ్ రామ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో నటించాడు. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు చేశాడు. ఇటీవల అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నెక్స్ట్ ఏంటి అంటే అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఇది నిజమేనా? ఈ వార్తలు వెనుకున్న వాస్తవం ఏంటి? అర్జున్ రెడ్డి సినిమా తెలుగుతో పాటు పలు భాషల్లో రీమేక్ అయింది. తమిళంలో ఆదిత్య వర్మ అనే టైటిల్ తో రీమేక్ అయింది. దీనికి గిరీష్ అయ్య దర్శకుడు. ఈ సినిమా తర్వాత తెలుగులో రంగరంగ వైభవంగా అంటూ ఓ సినిమా చేశాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగరంగ వైభవంగా సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు గిరీష్ అయ్య కళ్యాణ్ రామ్ కోసం ఓ స్టోరీ రెడీ చేశాడట. గత కొంతకాలంగా కళ్యాణ్ రామ్ చుట్టూ తిరుగుతున్నాడట. గిరీష్ అయ్య చెప్పిన స్టోరీ కళ్యాణ్ రామ్ కి నచ్చింది. అయితే ఇన్నాళ్ళు వెయిటింగ్ లో ఉంచాడు. ఇప్పుడు ఈ కథను ఒకే చేసినట్టు సమాచారం. ఇంతకీ స్టోరీ ఏంటంటే యాక్షన్ డ్రామా అని తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఇచ్చిన యాక్షన్ డ్రామాలకు భిన్నంగా ఉంటుంది. బడ్జెట్ కూడా కాస్త ఎక్కువ అని తెలుస్తుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా తర్వాత బింబిసారా 2 చేస్తారు అనుకున్నారు. కానీ ఈ సినిమానే పట్టాలెక్కించాలి అనుకున్నారట. అలాగని బింబిసారా 2ని పక్కన పెట్టలేదట. ఆ సినిమా కూడా ఉంది. కాకపోతే స్టోరీ పర్ఫెక్ట్ గా సెట్ కాకపోవడంతో లేట్ అవుతుందని సమాచారం. పైగా బింబిసారా 2కు 100 కోట్లు బడ్జెట్ అవుతుందట. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ అయితే బింబిసారా 2 చేయడానికి జోష్ వచ్చేది. కానీ అలా జరగకపోవడంతో బింబిసారా 2ను కాస్త వెనక్కి జరిపినట్టు టాక్ వినిపిస్తుంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.